నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివాన్వేష్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, జిమ్స్ హాస్పిటల్, రాఘోలు, శ్రీకాకుళం. ఈరోజు మనం సివియర్ ఏఆర్డిఎస్కి వచ్చిన వాళ్ళని ప్రోన్ వెంటిలేషన్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. మనం ఈ ప్రోన్ వెంటిలేషన్లో 3 ఫేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్లో లైన్స్, ట్యూబ్స్ అన్ని పేషెంట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అండ్ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఎయిర్వే ఎండోట్రాకియల్ ట్యూబ్ పెట్టిన తర్వాత పేటెంట్గా ఉందో లేదో చూసుకుంటాం. తర్వాత బ్రీతింగ్ ప్యాటర్న్లో సర్క్యూట్ ట్యూబ్స్ ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ప్లేస్లో ఉన్నాయి లేదో చూసుకుంటాం. తర్వాత ఆక్సిజన్ శాచురేషన్ కరెక్ట్గా ప్లేస్లో ఉంది, సో శాచురేషన్ మెయింటైన్ అవుతుందో లేదో చూస్తాం. తర్వాత సర్క్యులేషన్లో ఐవీ లైన్స్ అన్ని కనెక్ట్ ఉన్నాయో లేదో చూస్తాము. డ్రగ్స్, మెడికేషన్స్ వెళ్తున్నాయో లేదో చూస్తాం. తర్వాత పోలీస్ క్యాథెటర్ పేటెంట్గా ఉందో లేదో చూస్తాం. ఇప్పుడు మనం ఫేజ్ 2లోకి వెళ్తున్నాం. పేషెంట్ని ఎలాగ ప్రోన్ వెంటిలేషన్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ప్రోన్ పొజిషన్లో పెట్టే ముందు మన ఎయిర్వే కోసం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఒక చెయ్యి మెడ కింద పెడతాం, ఇంకో చెయ్యి ఎండోట్రాకియల్ ట్యూబ్ 2 వేల మధ్యలో పెట్టి పేషెంట్ని కరెక్ట్గా మూవ్ చేస్తాం. సో దట్ ఈ పొజిషన్లో ఏంటంటే ఎండోట్రాకియల్ ట్యూబ్ కింక్ అవ్వకుండా ఉంటుంది, తర్వాత ఎయిర్వే పేటెన్సీగా మెయింటైన్ అవుతుంది, సో ఎయిర్వే సేఫ్గా ఉంటుంది. ఫస్ట్ సెంట్రల్ లైన్స్ డిస్కనెక్ట్ చేస్తాము, తర్వాత ఆర్టీరియల్ని డిస్కనెక్ట్ చేస్తాము, తర్వాత పోలీస్ క్యాథెటర్ రిమూవ్ చేస్తాము. ఈ ఎండోట్రాకియల్ ట్యూబ్ కనెక్ట్ చేసిన బ్రీతింగ్ సర్క్యూట్ కాకుండా ఈ రెండు చాలా ఎసెన్షియల్ లైన్స్ అండ్ కనెక్షన్స్, సెంట్రల్ లైన్ కనెక్ట్ చేసిన కనెక్షన్స్, ఆర్టీరియల్ లైన్ కనెక్షన్స్, పోలీస్ క్యాథెటర్ కనెక్షన్స్ మిగిలినవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ హెడ్ రెస్ట్ తీస్తాము, తర్వాత పిల్లో తీస్తాము, ఫస్ట్ సెంట్రల్ లైన్ డిస్కనెక్ట్ చేస్తాము, ఐవీ లైన్స్ కూడా, తర్వాత ఆర్టీరియల్ లైన్ డిస్కనెక్ట్ చేస్తాము, తర్వాత పోలీస్ క్యాథెటర్ డిస్కనెక్ట్ చేస్తాము. మేము ఇప్పుడు అండర్ షీట్ని పేషెంట్ కింద పరిచాము. ప్రోన్ వెంటిలేషన్ చేసే ముందు హ్యాండ్ని పేషెంట్ బట్ట కింద పెడతాము. అందువలన పేషెంట్కి ప్రోన్ వెంటిలేషన్ అయినప్పుడు ఎటువంటి అవంతరాయం అనేది కలగదు. ఇప్పుడు మనం పేషెంట్ మీద 2 పిల్లోలు పెడుతున్నాం. ఒకటి ఛాతి మీద, ఇంకొక పిల్లో నడుము మీద. ఆల్రెడీ మనం కింద బెడ్షీట్ని పేషెంట్ కింద పరిచాము అండ్ ఇప్పుడు అప్పర్ బెడ్షీట్ని పరుస్తున్నాం. ఈ 2 బెడ్షీట్స్ని కలిపి చుడతాము. దాని తర్వాత పేషెంట్ ప్యాక్ అయ్యాక పేషెంట్ని ఇప్పుడు ప్రోన్ చేస్తున్నాం. 3 అంకెలు కౌంట్ చేశాక పేషెంట్ని పైకి లాగాలి. 3, 2, 1. ఇప్పుడు మనం ఒక ఎడ్జ్ ఆఫ్ ద బెడ్కి పేషెంట్ని తీసుకొస్తాం. ఇప్పుడు పేషెంట్ని 90 degrees తిప్పాము అండ్ ఈ సమయంలో ఆల్ లైన్స్, ట్యూబ్స్ అన్నీ చెక్ చేసుకుని సాచురేషన్ లెవెల్ కూడా నార్మల్ రేంజ్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పేషెంట్ కొద్దిగా వెనక్కి లాగి ఫుల్గా టర్న్ చేస్తాము. ఇప్పుడు మనం ప్రోన్ వెంటిలేషన్ చేసాము. పేషెంట్ ప్రోన్ పొజిషన్ పెట్టిన తర్వాత మన అప్పర్ షీట్ తీస్తాము. తీసిన తర్వాత ఎయిర్వే చూసుకుంటాం. ఎయిర్వే ఎండోట్రాకియల్ ట్యూబ్ కరెక్ట్గా ప్లేస్లో ఉంది. తర్వాత బ్రీతింగ్ సర్క్యూట్స్ చూస్తాము, అన్ని కరెక్ట్గా ప్లేస్లో ఉన్నాయి. తర్వాత వైటల్ పారామీటర్స్ చూస్తాం, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత ఈసీజీ లీడ్స్ కనెక్ట్ చేసి ఈసీజీ లీడ్స్ పెడతాము. ప్రోన్ పొజిషన్లో పెట్టిన తర్వాత పేషెంట్ని మనం ఫస్ట్ హెడ్ రింగును, తర్వాత పిల్లో తల కిందను పెడతాము. ఎందుకంటే ఈ ఎండోట్రాకియల్ ట్యూబ్ ఊడిపోకుండా, తర్వాత కింక్ అవ్వకుండా, పేషెంట్కి ఏమి బెడ్ సోర్స్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు పేషెంట్ మనం స్విమ్మర్స్ పొజిషన్లో పెడుతున్నాం. ఇప్పుడు మనం వాటర్ గ్లౌస్ ప్రెషర్ పాయింట్స్ దగ్గర పెడతాము, సో దట్ బెడ్ సోర్స్ రాకుండా ఉంటాయి, సర్క్యులేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ 3 ఆఫ్ ప్రోన్ వెంటిలేషన్లో ఏం చేయాలంటే, పేషెంట్ అన్ని వైటల్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకున్నాక ఆల్ లైన్స్, ట్యూబ్స్, కనెక్షన్స్ అన్నీ చెక్ చేసుకుని, కనెక్షన్స్ అన్నీ ఓపెన్ అయ్యాయని చెక్ చేసుకున్నాక పేషెంట్ స్విమ్మర్ పొజిషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా ప్రోన్ వెంటిలేషన్ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. పేషెంట్కి సొపైన్ చేసే ముందు ఆర్టీరియల్ లైన్ కనెక్షన్స్, సెంట్రల్ లైన్ కనెక్షన్స్, ఈసీజీ లీడ్స్ అన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. పేషెంట్ సొపైన్ చేసే ముందు హెడ్ రింగ్, హెడ్ పిల్లో రిమూవ్ చేశాక పేషెంట్ ఒక సైడ్ ఆఫ్ బెడ్కి కంప్లీట్గా లాగిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా టర్న్ చేయడం జరుగుతుంది. పేషెంట్ సొపైనేషన్ చేశాక మళ్ళీ ఆర్టీరియల్ లైన్ కనెక్షన్స్, సెంట్రల్ లైన్ కనెక్షన్స్, పోలీస్ కనెక్షన్స్ అన్నీ చెక్ చేసుకున్నాక అన్ని వైటల్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకోవాలి అండ్ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్లో అన్ని పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. ప్రోన్ వెంటిలేషన్ వల్ల ఉపయోగములు ఏంటంటే, మన ఊపిరితిత్తుల్లో కొన్ని డిపెండెంట్ భాగములకు సరైన ఆక్సిజనేషన్ అండ్ వెంటిలేషన్ అందదు. ఇటువంటి వారికి ప్రోన్ వెంటిలేషన్ వలన వారి ఊపిరితిత్తుల మీద, గుండె మరియు సంబంధిత అవయవాల వలన పడు గ్రావిటేషనల్ భారము, బరువు వంటి అంశముల నుండి ఉపశమనం పొంది
ఫలితంగా ఆ డిపెండెంట్ ఏరియాస్కి సరైన ఆక్సిజనేషన్ అండ్ వెంటిలేషన్ కలిగి ఊపిరితిత్తుల పనితనం మెరుగుపడును. దీనివలన పేషెంట్ బతుకుటకు ఛాన్సెస్ మెరుగుపడతాయి. ఎప్పుడు మరియు ఎంత త్వరగా ఈ ప్రోన్ వెంటిలేషన్ చేయాలి? సివియర్ ఏఆర్డిఎస్ పేషెంట్స్కి లేకపోతే పేషెంట్ వెంటిలేట్ అయ్యాక ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పేషెంట్ ప్రోన్ వెంటిలేషన్ చేయాలి. అది కూడా ఎంత త్వరగా ప్రోన్ వెంటిలేషన్ చేస్తే అంత మంచిది. రోజుకి ఎన్ని గడియలు చేయాలి? ఎంత లేదన్నా మినిమంకి ఈ ప్రోన్ వెంటిలేషన్లో 16 నుంచి 18 గంటల పాటు ఈ ప్రోన్ వెంటిలేషన్లో ఉంచాలి. ఇలాంటివి ఎన్ని సెషన్స్ చేయాలి అంటే పేషెంట్ని సుపైన్ చేశాక యాజ్ పర్ స్టాండర్డ్ క్రైటీరియా మీట్ అయితే, అంటే ఆక్సిజనేషను వెంటిలేషను ఇంప్రూవ్ అయినంత వరకు ఎన్ని సెషన్స్ అయితే అన్ని సెషన్స్ మనం చేసుకోవచ్చు. ప్రోన్ వెంటిలేషన్ ఉండే వాళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రోన్ వెంటిలేషన్లో ఉన్నప్పుడు నోట్లో ఉన్న గాలిగొట్టం, సెంట్రల్ లైను, ఆర్టీరియల్ లైను, పోలీస్ క్యాథెటర్ అంటే మొత్తం ఈ ట్యూబ్స్ లైన్స్ అన్నీ ప్రాపర్ పొజిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా ఈ ప్రోన్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ప్రెజర్ సోర్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోన్ వెంటిలేషన్ వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవి ఏంటంటే కఫం బాగా క్లియర్ అవుతుంది, ఊపిరితిత్తుల్లో కూల్ అవ్వదు. అలాగే ఊపిరితిత్తుల్లో అన్ని భాగములకు సరిసమానమైన ఆక్సిజనేషన్ అండ్ వెంటిలేషన్ జరుగుతుంది. దీనివలన పేషెంట్ కోలుకొనుటకు మంచి అవకాశం కలుగుతుంది. అలాగే వెంటిలేటర్ నుండి కలుగు లంగ్ డ్యామేజ్ నుండి కూడా బాగా కాపాడుతుంది. కొన్ని సందర్భంలో ఈ ప్రోన్ వెంటిలేషన్ అనేది మనం చేయకూడదు. అవి ఏంటంటే వెన్నుపూసలో ఇబ్బంది ఉన్నవారికి, బ్రెయిన్లో ప్రెజర్ ఎక్కువ ఉన్నవారికి, పొట్టభాగంలో ఇబ్బందులు మరియు గాయాలు ఉన్నవారికి, ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి, అలాగే యాక్సిడెంట్ వల్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నవాళ్ళు, బీపీ తక్కువ ఉన్న పేషెంట్స్కి, ముఖానికి గాయాలు కానీ రీసెంట్గా సర్జరీ కానీ చేసుకున్న వారికి ఈ ప్రోన్ వెంటిలేషన్ చేయకూడదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా జెమ్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.